పిసుకుతుంది వద్దు చెప్పు. వద్దమ్మా తల్లి, వద్దు వద్దమ్మా. గట్టిగా అట్లా అంటుండు. టౌన్ లేకా ఎక్కువ ఏం పేరు పెద్ద మంచి? గోపాల. గోపాల. ఏం చేస్తుంటావు? మార్కెట్ లో గుమస్తా పని చేస్తాను. గుమస్తా చేస్తుంటావా? ఓకే ఓకే ఓకే. మాది చెన్నై. ఇంకేం పెళ్ళైందా? ముగ్గురు బిడ్డలు. అవునా? బిడ్డ జాబ్ వచ్చింది. సీట్ బెల్ట్ వేసుకోండి. సీట్ బెల్ట్ వేసుకో. అట్ట కాదు, నా లెక్క వేసుకో. లేదంటే మూతనే ఉంటది టీ 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 అని. ఏం పెద్ద మంచి? ఇక మొదలెడదామా? నాకు చిన్న సమస్య వచ్చి పడింది. ఎలా అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. కానీ ఆ అమ్మాయి ఎట్లా అంటే ఎక్కువగా ఫోన్లు చేయడము, నీ ఆడున్నావు అని అడగడము, నన్ను ఇది 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 చేస్తున్నది. అయినా కూడా నేను అట్లే ఉండాలి అని చెప్పేసి ఊకుంటుంది. కానీ అమ్మాయి ఎక్కువ టార్చర్ ఇవ్వడం వల్ల నేను ఇంకా మాట్లాడను నీతో అని చెప్పేసిన. ఎక్కువ ఫోన్లు చేసి ఆడున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, తొందరరా మాట్లాడు, ఫోన్ మాట్లాడు, గంటలు గద్ద అంటే ఆడైతుంది చెప్పు. అట్లా అని చెప్పేసి నేను మాట్లాడకని చెప్పేసి ఫోను కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసినాను. అమ్మాయి ఏం చేసిందంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. నా తప్పు ఉంది దాంట్లో. ఆ అమ్మాయి ఆవేశం పోయి చేసుకుంది కదా, ఎవరు తప్పు? తప్పు. కానీ ఆ అమ్మాయి రోజు నాకు కనిపిస్తుంటది, కనిపించి నువ్వు కూడా రా నాకు వాటు, నువ్వు కూడా చచ్చిపో అంటుంటారు. ఒక మాట చెప్తున్నా, వెనకలా కూర్చోయింది. నీ పేరేంటో అడగమంటుంది. గోపాల్ అంట. నమ్మన్న చెప్పు ఆమెకి, నా తప్పు లేదు, వదిలేదు చెప్పు. చెప్పు ఆమెకి, గట్టిగా చెప్పు ఆమెకి. వదిలేదు పొమ్మ, తప్పు అనేది తప్పు కదా ఆమె కాదు, నీ తప్పు సూసైడ్ చేసుకోవడం. కనుక ఆమె ఈ విధంగా విడిచిపెట్టు. నన్ను ఎత్తుకొని పోతా అంటుంది, అది వద్దు కదా అని చెప్పు. మొత్తం అది ఇంకా మళ్ళా సరికి నువ్వు చేసుకునే తప్పుగా ఆమె జీపాలు చేయడం బాగుండదు. ప్రేమించిన వాడిని ఇట్లా చేయడం మంచి పద్ధతి? మంచి పద్ధతి కాదు అడుగు. అది నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు చేసుకున్న పనికి అది ఏం చేస్తారేమో, అది చేసుకున్న పని. ఆమె ఏమంటుందండి, ఇప్పుడు నేను చచ్చిపోయినాను కదా, నువ్వు ఎందుకు బతుకున్నావు, నువ్వు చచ్చిపో అంటుంది. చెప్పు. ఏం చేస్తావమ్మా, నువ్వు చచ్చిపోయి ఆమె చచ్చిపోవడానికి కారణం ఏంటికి? నన్ను చచ్చిపోతుంది పదమచ్చి. ఏమే చెప్పు. ఏం చేస్తావు? ఆమెకు సర్ది చెప్పు, ఇంటుంటది, అన్ని మాటలు వింటది. తప్పు కాబట్టి ఏం చేస్తావు? చెప్పు. అది నీ తప్పు, ఎవరేం చేయలేరు, బాధ్యులు కాదు. ఆ మంచి వచ్చి నీకేం తోచేదిగా ఆ మంచి కొద్దిగా సుఖంగా కొద్దిగా దేవుడు 4 కలిసి ఉండాలని చూడండి దేశాన్ని. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటాడో చేసుకోవాలి, దేవుని కళ, అలా వేరే. నేను పెళ్లి చేసుకోకూడదంట.
అంటే నీకోసం అట్టే పస ఉండాలన్నా ఈ ఆడు చెప్పు ఆవులో బండి ఈ ఆవులు ముసలోడా ముత్తుకోడా ఒకవేళ మ్యారేజ్ అయిన పిల్లలన్నా ఉంటే చూసినట్టే కాదు ఒకవేళ నా పిల్లల కోసం నా పిల్లలు పెట్టుకో పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అన్నికన్నా నీకు పెళ్లిలే పిల్లలే పాపని ఆయన ఎవరి కోసం బతకాలి చెప్పు కాకపోతే ఆమె జీవితం అనేది ఉంటుంది కదా పిసుకుతుంది గొంతు పిసుకుతుంది వద్దని చెప్పు వద్దమ్మ తల్లి బొమ్మ తల్లి వద్దని చెప్పు వద్దమ్మ తల్లి ఉమ్మా తల్లి వద్దమ్మా తల్లి 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 వద్దు వెళ్ళిపో తల్లి వెళ్ళిపోమ్మా నా మాటమ్మా ఏం చేస్తామ్మా బాధ తల్లి నాకు రాదమ్మా కర్గీస్ కర్గో जिसको उठा दो किसको छोड़ दो किर्गिज किर्गो రోజు ఇదే పద్ధతనా నొప్పి ఇట్లా రోజు 10 నిమిషాలు 5 నిమిషాలు పట్టి నన్ను పీడిస్తుంది అది అన్న నువ్వు చెప్పినందుకు వదిలింది ఏదో గోతాస్వామి ఉన్నారంట దానికి సంబంధించి ఈ పీడ ఇది పీడ అంటే నువ్వు చూపిస్తున్నాను దానికి సంబంధించి మాట్లాడుతుంటారు రోజు నాకు ఇట్లా మంత్రాలు చెప్తుంటారు కర్గీస్ కర్గో అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో వాళ్ళు ఇట్లా చెప్తే వాళ్ళకి నెగిటివ్ అదయ్యి వాళ్ళు వెళ్ళిపోతారంట గోతాస్వామి మహారాష్ట్ర నుంచి వస్తుంటారు రోజు ఇదే పరిస్థితి నాది ఎంత నొప్పిగా పడుతుంది తెలుసా ఒకసారి నువ్వు చూసావనా నిన్ను పడతా అంటుంది వద్దని చెప్పు వద్దన్నా నీకు మొక్త తల్లి నీ కాలు మొక్క మట మొక్తనే ముంచండి నీ కాలు మొక్క మట మొక్తనే ముంచండి తల్లి నీ కాలు మొక్త వెళ్ళిపోమ్మా తల్లి నీ కాలు మొక్త నువ్వు ఎవరు కాళ్ళు నీకు నిన్ను చూసినాను నీ కాలు మొక్కలు ఉంటాయి నీకు మొక్త తల్లి దేమ్మా తల్లి మా నీకు కమ్మ మొక్తమ్మా నీకు పెద్ద మంచి నువ్వు ఏ పాప ఏం చేస్తావమ్మా ఆయక నీకెవడో దయ్యం దొరుకుతాడు అని చెప్పు పెద్ద మంచి నువ్వు అమ్మ నీ కాడ ఎవరో దేశం మీద దేవుడు అనేవాడు పథకం పుట్టించినాక అక్కడ ఎవరెవరు ఉంటారు దయ్యాలే గతి మనుషులకు గతి ఏం చేస్తావమ్మా తప్ప తల్లి చెప్తుంటా ఎవరో దయ్యాన్ని బట్టి పెళ్లి చేసుకోవి వాళ్ళతో బాగుండు వాళ్ళతో సంతోషంగా ఉండు నువ్వు ఆత్మవి నేను మనిషిని ఎట్లయితే చెప్పు పెద్ద మంచి చెప్పు కాదు పాప నువ్వు ఏమన్నా దయ్యమైనా నువ్వేమన్నా అనుకో నీకు మంచి పద్ధతి కాదు నువ్వు ఏమన్నా కానీ ఆయన మంచి సుఖంగా ఉంది దేశం మీద ఆయన వచ్చినప్పుడు ఆయన పోతాడు దేశానికి దానికి ఎవరేం లేరు ప్రతి ఒక్కరు మానవుడు పుట్టినాక సాగు తప్పదు ఏం చేస్తావమ్మా వద్దమ్మా తల్లి వద్దమ్మా చెట్టు కింద దయ్యం నాకేం భయం చెట్టు కింద నాకమ్మయ్య నేనేంట్రా ఇలా దొరికిపోయాను.
నువ్వు ఉన్నందుకు నాకు బాగా అవుతుంది పెద్ద మంచి. దేవుళ్ళ లెక్క దొరికినావు నువ్వు, ప్రతిసారి కాపాడుతున్నావు. ఓ పని చేద్దాం పెద్ద మంచి, నువ్వు నాతో పాటు మహారాష్ట్రకు వస్తావా? మహారాష్ట్రకు వస్తావా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కాదు, ఆ గోతా స్వామితో మాట్లాడి నీ ద్వారా నీ మాటలు వింటుంది ఆమె ఏమంటుందంటే నీ ఎంట వస్తా అంటుంది ఇప్పుడు. చెప్పు ఆమెకి. వద్దమ్మా, ఎవరెవరు బతుకుతారు గట్టి నువ్వు కావాలంటుంది. రెండు చేతుల్లో పోయించాను. ఎవరు ఆ బండిలో ఎందుకు ఎక్కినావు? ఎవరు నువ్వు? ఈడేం చేస్తున్నావు? ఏం పేరు నీ పేరు? ఈడెందుకు ఎక్కినావు? ఎందుకు ఎక్కినావు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నీతో చేసింది తమాషా, యాదయ్యలేదు ఏం లేదు. మరి ఏమో నాకు అర్థం కాదా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు, టాక్సీ బస్సు ఆటోలోనే. నువ్వు ఏం నాకు అర్థం కాదా? నేను ఇంత ఏమనుకున్నావు? నేను నిజంగా మంచికి ఇంత డబ్బు ఉంది, ఏమన్నా ఉంటాయా అన్న త్రాగి అని కొట్టి చెప్పొచ్చు. ఏం అల్లారు. నేను ఇంత మంచి స్టార్ట్ చేసినాడు, ఇంత మంచి ఇంకా తెలియదు, ఇంత బాధపడుతుంటే పాప ఎంతసేపు అని అంటాడు. ఈ మంచి ఇంత కారు పెట్టుకుని ఇంత ఓద పెట్టుకుని కాకపోతే ఏం కథ నాకే 17 మనమంతా ఇప్పుడు చేసినంత రికార్డ్ అయింది. నువ్వు కూడా చెప్పి ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. గుర్తు బండి ఎక్కద్దు, టాక్సీ బస్సు తప్ప ఏమెక్క ఆటో అలానే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న, వీళ్ళ తరపు నుంచి వీళ్ళు పంపిస్తుంటారు అనమాట. యూట్యూబ్ లో వీడియో పెడుతుంటారు నేను, వాళ్ళు ఎక్కిన వాళ్ళకి ఏమన్నా సాయం చేయండి థ్యాంక్ యూ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఆ పంపించినది వల్ల మీకు ఇస్తుంటాను అనమాట. ఓకే, మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, నువ్వు కూడా చూడు. సార్ ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా, ఈ మంచి ఇంత పట్టి పాప ఇంత డబ్బు ఉంటే పాప నాకే సత్యంగా ఏడుపు వస్తుంది. ఈ మంచి ఇన్ని బాధలు ఈటి చెప్పు, ఒక్క 2 నిమిషాలు కాలే ఇన్ని బాధపడుతుంటా.
సత్యంగా ఏం కదా నాకంటే కళ్ళకి ఏమొచ్చింది ఎంత డబ్బు ఏం చేయాలా ఎంత డబ్బు ఏం చేయాలా సరే బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ అన్న మన వీడియో వస్తుంది చూడు నువ్వు కూడా ఆర్ఎఫ్ది ప్రాంక్ అని చెప్పు వస్తుంది చూడు యూట్యూబ్ లో సెల్లల్లో ఇట్లాంటి సెల్లల్లో ఓకే గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకోసం అని ఎంత క్రియేటివ్ అప్పటికప్పుడు ఆలోచించి మరీ చేస్తున్నాను ఓకే గాయ్స్ మీరు చాలా మంది కూడా కొంతమంది థ్యాంక్ యూ యాప్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా థ్యాంక్స్ అది వస్తుంది కదా సింబల్ $ది దాంట్లో కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకే గాయ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్